అందరూ బాగున్నారా? ఇవాళ నేను చూపించబోయే ప్లేస్ పేరేంటో తెలుసా? చౌమహల్లా ప్యాలెస్. దీని గురించి క్విక్ డీటెయిల్స్ తెలుసుకుందామా? కానీ మీరు ఈ డీటెయిల్స్ అని తెలుసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఈ వీడియోని. ఓకే, సో ఈ చౌమహల్లా ప్యాలెస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణలో ఉందన్నమాట. ఈ చౌమహల్లా ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5 వరకు అనమాట. ఫ్రైడేస్ తప్ప ఆల్ డేస్ మనం వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఈ ఆర్డర్స్కి వచ్చేసి ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటారు. బిలో 12 ఇయర్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇవి కీప్స్ ఆన్ చేంజింగ్, పీక్ టైంని బట్టి చేంజ్ చేయొచ్చు. ప్యాలెస్ ఓపెన్ ఆన్ ఆల్ ద డేస్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్రైడేస్ అనమాట. ఇంకా ఈ ప్యాలెస్ రీచ్ అవ్వాలి అంటే మీరు క్యాబ్లో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, మీ ఓన్ వెహికల్లో వెళ్తే అక్కడ చాలా పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ పార్క్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అదర్వైజ్ బస్లో కూడా వెళ్ళొచ్చు, కానీ దగ్గర వరకు వెళ్ళలేము. నాంపల్లి అనుకుంటా, అక్కడ దిగేసి మీరు ఒక ఆటో రిక్షా తీసుకొని రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇట్స్ ఈజీలీ యాక్సెసిబుల్. ఈ ప్యాలెస్ చార్మినార్ దగ్గర మీరు వచ్చినట్టయితే చార్మినార్ నుంచి ఓన్లీ 5 minutes వాక్లో ఉందన్నమాట. సో మీరు తప్పకుండా హైదరాబాద్కి వచ్చినట్టయితే ఈ ప్యాలెస్ మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఒకవేళ మీరు హైదరాబాద్లో మిస్ అయినట్టయితే నా వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవ్రీవన్, టుడే ఇస్ 1st November. మేము ఇవాళ చౌమహల్లా ప్యాలెస్ అని వెళ్తున్నాం. అది చార్మినార్ దగ్గరలో ఉందన్నమాట. సో కృష్ణ డ్రైవ్ చేస్తున్నాడు, ఆశ్రిత బ్యాక్ సీట్లో. Let's go. చౌమహల్లా ప్యాలెస్ వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్. చౌమహల్లా ప్యాలెస్ ఒక రాయల్ ప్యాలెస్. ఇక్కడ నిజాం రాజులు ఉండేవాళ్ళు అనమాట. సో చౌ అంటే 4, మహల్లా అంటే మెహల్. సో 4 మెహల్స్ ఉన్న ప్లేస్ కాబట్టి దీనికి చౌమహల్లా ప్యాలెస్ అని పేరు వచ్చిందనమాట.
ఇది ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళగానే రైట్ సైడ్ ఒక చిన్న గది ఉందన్నమాట. అక్కడ వచ్చేసి అన్ని రాజుల పెయింటింగ్స్ డిస్ప్లేలో పెట్టారు. ఆ పెయింటింగ్స్తో పాటు మనకి పేపర్ మీద స్టాంప్ వేస్తారు చూడండి, అలాగే ఆ కాలం నాటి సీల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ సీల్స్ అన్నీ పెట్టారు. ఇంకా అక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసి రాజస్థానీ స్టైల్లో, ఇండో ఇస్లామిక్ స్టైల్లో, ఇంకా పర్షియన్ స్టైల్లో కట్టారనమాట. చాలా అందంగా ఉన్నాయి. ఈ ప్యాలెస్ మెయిన్ హాల్ వచ్చేసి ఇది దర్బార్ హాల్ ఆర్ ఖిలావత్ ముబారక్ అంటారనమాట. ఈ దర్బార్ హాల్లో మనకు రాయల్ సీట్ ఉంది, అది మార్బుల్తో చేసిందనమాట. ఇక్కడ నిజాం ప్రభు కూర్చొని సభ ఈవెంట్స్ సెరమనీస్ అన్నీ జరుపుకునేవారు అనమాట. ఈ పెయింటింగ్లో చూసారు కదా, అలా సభ జరిగేదన్నమాట అప్పటి కాలంలో. ఇంకొక రూమ్లో వచ్చేసి అక్కడ కూడా రాజుల పెయింటింగ్స్ ఉన్నాయి. రాజుల పెయింటింగ్స్తో పాటు అక్కడ చిన్న మినియేచర్స్ ఉన్నాయన్నమాట ప్యాలెస్వి. చూసారు కదా, అదనమాట. దాంతోపాటు అప్పటి రాజుల కాలంలో యూస్ చేసే కరెన్సీ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడ మనము ఆ రాజుల ఫ్యామిలీ ఫోటో, పిల్లలు ఫొటోస్ అన్నీ చూడొచ్చు అనమాట. ఆ రాజు ఏనుగు మీద సవారీ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఆ టైంలో ఇక్కడ చక్కగా చూపించారు ఫొటోస్లో. అలాగే పైకి వెళ్తే ఆ పైన కూడా 2-3 గదులు ఉన్నాయి. అక్కడ డిస్ప్లేలో క్రాకరీస్, క్లోత్స్, వాళ్ళు యూజ్ చేసే ఫర్నిచర్స్, కాయిన్స్, కరెన్సీ, పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ నిజాం కింగ్స్ అన్నీ డిస్ప్లేలో పెట్టారనమాట.
వీళ్ళందరూ ఆ కాలం నాటి రాజులనమాట. ఇది 200 ఇయర్స్ ఓల్డ్ ప్యాలెస్ కదా! ఆ పీరియడ్‌లో పరిపాలించిన నిజాం ప్రభువులందరి ఫోటోగ్రాఫ్స్ అన్నీ డిస్‌ప్లేలో పెట్టారు. చూసారు కదా! వాళ్ళ డ్రెస్సింగ్ విధానం కానీ అవన్నీ చూస్తే ఎంతో నాలెడ్జ్ వస్తుంది మనకి అక్కడ వెళ్లి చూస్తే. హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ ప్యాలెస్ని అసలు మిస్ కావద్దండి. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన క్రాకరీ కానీ వస్తువులు కానీ అన్నీ డిస్ప్లేలో పెట్టారు. అప్పటి కాలంని ఇప్పటికీ కాపాడుతూ వచ్చారు. ఎంత వెల్ మెయింటైన్డ్ కదండి. ఇక్కడ అన్నీ అప్పటి కాలంలో యూజ్ చేసే వెపన్స్, రకరకాల కత్తులు అన్నీ డిస్ప్లేలో పెట్టారు. అన్నీ అసలు ఆ వాల్ మీద మౌంట్ చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎంత నీట్గా డిస్ప్లే చేశారు. ఎన్ని రకరకాల కత్తులు అప్పటి కాలంలో యూజ్ చేశారు. అప్పుడు సోల్జర్స్ వేసుకునే వేషధారణ అన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. ఆ అల్మారాస్ చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో చూడ్డానికి. ఈ దారి నుంచి వెళ్తే మనకి 4 మెహల్స్ ఉంటాయన్నమాట. చౌ మెహల్ అంటే 4 మెహల్స్ కదా, ఆ 4 మెహల్స్ ఇక్కడే ఉంటాయి. ఆ 4 మెహల్స్ వచ్చేసి అఫ్జల్ మెహల్, ఆఫ్తాబ్ మెహల్, తహ్నియత్ మెహల్ అండ్ మెహతాబ్ మెహల్. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్తాబ్ మెహల్ ఒక్కటి ఓపెన్ ఉంది, మిగతావన్నీ క్లోజ్ చేశారనమాట. ఆఫ్తాబ్ మెహల్ ఇక్కడ రాజులు వేసుకునే దుస్తులు, రాణులు ఎలా శారీస్ వేసుకున్నారో అలాంటి శారీస్ బొమ్మలకు వేసి డిస్ప్లేలో పెట్టారు.
ఇక్కడ అన్ని వింటేజ్ కార్స్, బగ్గీస్ అన్ని డిస్ప్లేలో పెట్టారు. రోల్స్ రాయ్స్ అనే కార్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఈ చౌమహల్లా ప్యాలెస్ చూడడానికి అట్లీస్ట్ మనకు 2 అవర్స్ తీసుకుంటే మొత్తము ఆ ప్యాలెస్ అంతా చూడొచ్చండి. దాని తర్వాత చార్మినార్, మెక్కా మస్జిద్ చూసుకొని హ్యాపీగా లాడ్ బజార్లో షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది క్లాక్ టవర్ ఆర్ ఖిలావత్ క్లాక్ అని అంటారన్నమాట. దగ్గర ఉన్నాం ఇప్పుడు. అంతా చూసేసాను, ఎంత బాగున్నాయి వింటేజ్ కార్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి కదా. మాట మన ప్యాలెస్ టూర్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.